మొత్తానికి రేపు ఒకరోజు మాత్రమే ఎలక్షన్ టైం ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా ఎలాగైనా గెలవాలన్నటువంటి ఉద్దేశంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఓటర్లకు పైసలు పంచుతూ వాళ్ళు పట్టుబడుతున్నటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక సీట్ వస్తుందని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యం, కానీ అక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మెదక్లో ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే వెంకట్రామరెడ్డి ఉన్నాడో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి ఉద్దేశంతో నిన్న నుంచే పైసలకు సంబంధించిన ప్రలోభాలకు పెడతా ఉన్నాడు. దీనిపైన ఖచ్చితంగా ఈసీ సంబంధించినటువంటి అధికారులు సైతం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, దీనిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కన గజ్వేల్ ఉంది, మరో పక్కన సిద్దిపేట కూడా ఉంది. అంటే ఒక పక్కన ఎమ్మెల్యేగా గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క స్థానికమైనటువంటి ఆ యొక్క స్థానం, మరో పక్కన సిద్దిపేట హరీష్ రావుది. వీళ్ళు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఎట్లయినా గెలవాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది, ప్రచారాన్ని కూడా చేయడం జరిగింది. ఆ ఒకే ఒక్క సీట్లో గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా నమ్మకాన్ని పెట్టుకోవడం జరిగింది. అది కూడా చేజారేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఓటర్లను ప్రలోభ పెట్టి వాళ్ళకు పైసలు పంచి ఏదో విధంగా వాళ్ళు గెలవాలన్నటువంటి ఒక దుశ్చర్యకి మరి ఒడిగడతా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గతంలో అదే సంబంధించినటువంటి మెదక్లో కలెక్టర్గా పనిచేసి అక్కడ ఉన్నటువంటి రైతులను నానా కోసలు పెట్టడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి భూములను లాక్కోవడం జరిగింది. వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన యొక్క అకౌంట్లో జమ చేసుకున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి మరోసారి మెదక్ ప్రజలారా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో ఆయన యొక్క చరిత్రను కనుక చూసినట్టయితే పూర్తి స్థాయిలో మరి ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబించి అక్కడ రైతులను నానా గోసలు పెట్టినటువంటి చరిత్ర అక్కడ వెంకట్రామరెడ్డికి ఉంది. కాబట్టి వెంకట్రామరెడ్డి విషయంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వాళ్ళు పెట్టినటువంటి ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో గురికాకండి. వాళ్ళు పెట్టినటువంటి గతంలో మనం ఇట్లాంటి ప్రలోభాలకు గురై మన రాష్ట్రాన్ని కూడా నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎవరైతే మీకు ప్రజలకి అందుబాటులో ఉంటాడో, ఎవరైతే మంచి నాయకుడు అని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారో వాళ్ళకి మాత్రం ఓటేసి గెలిపించాలి తప్పించి ఇట్లాంటి ప్రలోభాలకు పెట్టినటువంటి వ్యక్తుల పట్ల తస్మాత్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉంది మన తొలి వెలుగు. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి ముఖ్యంగా మెదక్ సంబంధించినటువంటి దాంట్లో ఒక నీచమైనటువంటి కార్యక్రమాలకు ఒడిగట్టినటువంటి వెంకట్రామరెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ మెదక్లో ఖచ్చితంగా కూడా మీ యొక్క ఏదైతే తనిఖీలు ఉంటాయో తనిఖీలను కూడా ముమ్మరం చేయాల్సినటువంటి ఆస్కారం కూడా ఉన్నది. ఇప్పుడే మనకు చూస్తూ ఉన్నాం వెంకట్రామరెడ్డి వాళ్ళ యొక్క అనుచరులతోటి వందల కోట్ల రూపాయలను కూడా పంచిపెడుతూ అక్కడ ప్రలోభాలు పెడతా ఉన్నాడు. గతంలో వెంకట్రామరెడ్డి ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది, 100 కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెడతాం, మీ నియోజకవర్గానికి మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖర్చు పెడతామని చెప్పేసి గతంలో కూడా వెంకట్రామరెడ్డి చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టే మనం ఆలోచించవచ్చు, ఒక కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తికి ఈ 100,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి మెదక్ ప్రజలారా మీరు ఆలోచించాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. కేవలం 24 గంటల టైం కూడా లేదు. మరి రేపు ఎలక్షన్స్ ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు నుంచే వాళ్ళు ఆల్రెడీ డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టుకున్నటువంటి సందర్భం. చూద్దాం మరి ఇక్కడ ఉన్నటువంటి మెదక్లో మరి ఒక పక్కన 3వ స్థానానికే వెంకట్రామరెడ్డి పరిమితం కాబోతా ఉన్నాడు. అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగానే అక్కడ పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది.